Hello all, welcome to our channel Momo and Mom Vlogs. సో రీసెంట్గా మింత్రాలో సేల్ స్టార్ట్ అయింది కదా. సేల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నేను విష్ లిస్ట్లో ఉన్నవన్నీ రేట్స్ తగ్గంగానే ప్రైజెస్ తగ్గంగానే ఆర్డర్ చేసుకున్నాను. వితిన్ 2-3 days డెలివరీ అయ్యాయి. అప్పుడే వేసుకున్నాను, ఫొటోస్ తీసుకున్నాను, కానీ వీడియో తీసుకోలేదు. వీడియో తీద్దామని తీసేసరికి సేల్ కూడా ఎండ్ అయిపోయింది. మీకు ఒకవేళ ఈ కుర్తీస్ నచ్చితే విష్ లిస్ట్ చేసుకోండి. విష్ లిస్ట్ చేసుకున్న కుర్తీస్ని తర్వాత ఎప్పుడైనా ప్రైజెస్ తగ్గితే కొనుక్కోవచ్చు. సో నేనైతే ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యాను. 600 to 700లోనే కొనాలి అని ఫిక్స్ అయ్యి అవే చూస్ చేస్తూ ఉండే. సో ఆల్రెడీ సేల్లో కూడా బిలో 5,999, బిలో 4,999 అని ఇస్తాడు కదా, దాంట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఒక 12 అట్లా విష్ లిస్ట్ చేసుకున్నాను. ఆ విష్ లిస్ట్ చేసుకున్న 12 ఐటమ్స్ నుండి నేనైతే ఒక 5 ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. అయితే వీడియో స్టార్ట్ చేసి 1 year అవుతుంది. ఇప్పటికి కూడా వీడియోస్ రికార్డ్ చేయడం, సోదిని కట్ చేయడం మాత్రం అస్సలు రావట్లేదు. ఇంకా అస్సలు సోది పెట్టకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇది నా ఫస్ట్ ఫేవరెట్ కుర్తీ. ఇది వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ సాంగ్రియా. ఇది సాంగ్రియా బ్రాండ్ నుండి నేనైతే అన్ని ఎస్ ఆర్డర్ పెట్టుకున్నాను. కొన్ని ఇల్ ఫిట్టింగ్ వచ్చాయి. ఇల్ ఫిట్టింగ్ అని కూడా చెప్పలేము, కొంచెం సైజ్ వేరియేషన్ అనుకోండి. ఒక 2 టాప్స్, నేను ఆర్డర్ పెట్టుకున్నవన్నీ కుర్తా సెట్సే. ఒక 2 కుర్తా సెట్స్ రిటర్న్ పెట్టాను, ఐ మీన్ ఫర్ ఎక్స్చేంజ్. సో ఈ టాప్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంది అండ్ మనకి డిస్క్రిప్షన్లో పాలిస్టర్ అని ఇచ్చాడు, బట్ ఇది ప్యూర్ కాటన్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నేను ఆ పాలిస్టరా ఏదా చూడకుండా డిజైన్ నచ్చిందని ఆర్డర్ పెట్టుకున్నాను, బట్ ఇదైతే ప్యూర్ కాటన్ అండ్ 3/4 స్లీవ్స్ ఇచ్చాడు. ప్యూర్ కాటన్ చూడండి. చాలా బాగుంది. పిక్ యాడ్ చేస్తాను చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అయితే ఎలాస్టిక్ అయితే ఇచ్చాడు అండ్ టాప్ పైన ఇట్లా పెద్ద మోతీస్ వచ్చాయి అన్నమాట. ప్యాంట్ పైన అయితే ఇట్లా స్ట్రైప్స్ వచ్చాయి. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది స్ట్రైట్ కట్ టాప్ అండ్ ట్రౌజర్స్ అన్నమాట. ఇది నా ఫస్ట్ ఫేవరెట్. దీని రేటింగ్ వచ్చేసి 5 out of 5. సో మంచి ఇయర్ రింగ్స్ పేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందాక నేను చూపించిన కుర్తా సెట్ అయితే అండ్ ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ ఏదైనా బాగుంటుంది, డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫేవరెట్ డ్రెస్ వచ్చేసి ఈ కుర్తా సెట్ బ్రౌన్ కలర్. దీనికి కీ హోల్ నెక్ ఇచ్చాడు, అంటే ఇట్లా పెట్టుకుంటాం కదా, ఇదన్నమాట. ఇదైతే ప్యూర్ కాటన్. డిస్క్రిప్షన్లో కూడా ప్యూర్ కాటన్ అని ఇచ్చాడు. ఇవ్వడం కూడా చాలా బాగుంది. క్లాత్ అయితే ప్యూర్ కాటన్. ఇది దీనికైతే ప్యాంట్స్ ప్లెయిన్ ఇచ్చాడు. సారీ, ఇదంతా మడతలు పడి ఉంది. నేను చెప్పాను కదా, తీసి పక్కన మొమ్మగడి ఉయ్యాల్లో పడేసానని. యాక్చువల్గా ఇది నా సెకండ్ ఫేవరెట్ అని చెప్పాను కదా. ఎందుకు దీనికి 4 out of 5 రేటింగ్, ఎందుకంటే ఇది నేను సైజ్ ఎస్ తీసుకున్నాను, బట్ టైట్ అయింది నాకు. నెక్స్ట్ సైజ్ ఎక్స్చేంజ్ పెట్టాను, బట్ ఇంకా రాలేదు. పిక్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ దీనికి కూడా మంచి ఇయర్ రింగ్స్ పేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎథ్నిక్ కూడా యూస్ చేయొచ్చు. చిన్న బర్త్డే పార్టీస్కి, దేనికైనా చిన్న డే అవుట్కి కూడా యూస్ చేయొచ్చు, అదర్ దెన్ ఆఫీస్ వేర్. అండ్ దీనికైతే కొంచెం లాంగ్ హ్యాంగింగ్స్ పెట్టుకుంటే నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది కూడా ఫ్రమ్ ద బ్రాండ్ సాంగ్రియా. సైజెస్ ఇందాకడ సాంగ్రియాలోనే సైజెస్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది, బట్ ఇది ఇల్ ఫిట్టింగ్, ఐ మీన్ కొంచెం టైట్ అయింది. సో పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేయాలి అనుకుంటే ఒక సైజ్ ఎక్కువగానే పెట్టుకోండి. నేను ఇందాక చూపించిన 2 కుర్తా సెట్స్కి ఈచ్ 600. యాక్చువల్గా నేను 3,000లో 5 సెట్స్ కొన్నాను. సో ఈచ్ 600 పడింది. ఇప్పుడు సేల్ అయిపోయింది కాబట్టి నాకు చూపించిన పింక్, పీచ్
పీచ్ కలర్ కుర్తా సెట్స్కి సమ్ అరౌండ్ 750 రూపీస్ చూపిస్తుంది. అండ్ బ్రౌన్ కుర్తా సెట్కి వచ్చేసి 623 రూపీస్ చూపిస్తుంది. నేను సేల్లో పర్చేస్ చేశాను కాబట్టి 600కి వచ్చింది. అండ్ నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇదైతే 600లో ఎథ్నిక్ వేర్ లాగా చాలా 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 బాగుంది. అండ్ మంచి హ్యాంగింగ్స్ పెట్టుకుంటే అసలు టెంపుల్కి వేసుకెళ్ళొచ్చు, బర్త్డేస్కి వేసుకోవచ్చు, చాలా బాగుంది. కానీ దీనికి కూడా 4 out of 5 ఇస్తాను. ఎందుకంటే సైజ్ ఎస్ అయినప్పటికీ ఇది ఫ్రమ్ ద బ్రాండ్ అనౌక్ అయితే సైజ్ ఎస్ అయినప్పటికీ కొంచెం టైట్గా ఉంది. బట్ నెక్స్ట్ సైజ్ ఆర్డర్ పెడితే అది లూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఎస్ఏ ఉంచుకున్నాను. ఇదైతే చాలా బాగుంది. కలర్ కూడా మంచిగా ఏ టోన్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది. మంచి ఎథ్నిక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మింత్రాలో ఇది బ్లూ అన్నట్టు కనిపించట్లేదు, టీల్ కలర్ లాగా కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో మాత్రం బ్లూ కలర్ అనే ఇచ్చాడు. ఇది ఫ్రమ్ ద బ్రాండ్ అనౌక్. దీనికి కూడా స్ట్రైట్ కట్, ఇది కూడా స్ట్రైట్ కట్ కుర్తా విత్ ట్రౌజర్స్ వచ్చేసి సేమ్ ఇలా స్ట్రైప్స్ ఉన్నాయి, ఎలాస్టిక్ వచ్చింది అండ్ స్ట్రైప్స్ ఉన్నాయి. ఇది పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది కొంచెం బాందిని మోడల్లో ఉంది. బాందిని సెవెర్ గ్రీన్ అనుకోండి. నెక్ ఏమో ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. జస్ట్ సైజ్ ఇష్యూ వల్ల నేను దీనికి 4 out of 5 రేటింగ్ ఇచ్చాను. అండ్ దిస్ ఈస్ మై థర్డ్ ఫేవరెట్ డ్రెస్. నెక్స్ట్ టాప్ వచ్చేసి దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ కాలిని. అసలు నాకు ఈ బ్రాండ్ అంటే పర్సనల్గా ఫస్ట్ నుండి ఇష్టం లేదు. ఎందుకో వినగానే బాగుంటుందేమో అని అనిపించింది, అనుకున్నట్టుగానే బాగాలేదు. ఇదైతే కాటన్ బ్లెండ్ అని ఇచ్చాడు డిస్క్రిప్షన్లో. కాటన్ బ్లెండే, బట్ నా ఫ్రెండ్స్ చాలామంది ఇలాంటి క్లాత్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అంటే సాఫ్ట్గా ఉంటుంది అని, లైట్ వెయిట్ అని. బట్ ఐ పర్సనలీ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్లాత్. ఇది ఓకే, ఇట్లా వచ్చింది నెక్ అయితే. అండ్ ట్రౌజర్స్ వచ్చేసి చిన్నగా మోటీస్ ఇట్లా వచ్చాయి, ఎలాస్టిక్ ఇచ్చాడు. ఇది కూడా ఎస్ సైజ్ ఆర్డర్ పెట్టాను. ఎస్ బాగుంది, బట్ క్లాత్ ఫిట్టింగ్ ఎందుకో కొంచెం ఆర్డ్గా అనిపిస్తుంది అని రిటర్న్ పెట్టాను. ఇంకా రిటర్న్ పికప్ అయితే రాలేదు, వీడియో చేద్దామని చేస్తున్నా. నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది అందరి ఫేవరెట్ టాప్. నాకు తెలిసి ఇది చాలా మంది దగ్గర ఉంటుంది. నాకు కూడా చాలా నచ్చి తీసుకున్నాను. యాక్చువల్గా నా విష్ లిస్ట్లో ఎప్పటి నుండో ఉండే, అప్పుడు 900 అట్లా ఉండేది, ఇప్పుడు 600కి వస్తుందని తీసుకున్నాను. డిస్క్రిప్షన్లో ఉంది, ఏది చదవకుండా తీసుకున్నా. ఎందుకంటే నాకు ఈ ప్రింట్ నచ్చింది కాబట్టి. దీన్ని చెవ్రాన్ ప్రింటా ఏదో అంటారు, నాకు సరిగ్గా గుర్తులేదు. అండ్ దీనికి కూడా కీ హోల్ నెక్ వచ్చింది. కాకపోతే కుర్తా వచ్చేసి నీస్ పై వరకు ఉంటుంది. అండ్ రెగ్యులర్ ట్రౌజర్స్ లాగా ట్రౌజర్ ఉంటుంది. నీస్ పైప్ ఉండడంతో నాకు ఎందుకో ప్యాంట్ కొంచెం ప్లాజో లాగా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. బట్ నచ్చిందని తీసుకున్నాను. ఆల్రెడీ సండే వేసుకున్నాను. ఇప్పుడు వాషింగ్ దాంట్లో నుండి తీసి ఈ వీడియో తీస్తున్నా. యాక్చువల్గా ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడుతుంది. ఇంట్లో బట్టలు ఆరేసుకున్నాము, దాంట్లో నుండి తీసి కొంచెమే ఆరింది, పచ్చి ఉంది, అయినా వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈరోజే టైం దొరికింది అని. మోమోగడైతే ఈరోజు 9 o'clockకే బజ్జి ఉన్నాడు. సో 10కి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. రెగ్యులర్గా మా వీడియోస్ చూడని వాళ్ళైతే చూడండి. అసలు ఈ వీడియో కూడా ఎన్ని పాజెస్తో తీస్తున్నానంటే 5 minutes అటు వెళ్తున్నా, 5 minutes ఇటు వస్తున్నా, 5 minutes మోమో దగ్గరికి వెళ్తున్నా. బట్ వీడియోస్ చెయ్యాలి 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 అన్న కోరికతోనే నేను ఇది చేస్తున్నాను. హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వచ్చేసి మోమో అండ్ మామ్ బ్లాగ్స్. మా బాబు పేరు మోమో, వాడి పేరు పైనే ఈ అకౌంట్ ఓపెన్ చేసాము. మోమో అండ్ మామ్ బ్లాగ్స్ అని నేమ్ చేసాము. రిమెంబర్, మోమో అండ్ మామ్ బ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.